మహిళలకు చట్టపరంగా ఆస్తి హక్కు ఉన్నా అమలు కావటం లేదని రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతులు, శ్రామికుల హక్కుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సదస్సు అభిప్రాయపడింది. వ్యవసాయ సంక్షోభం, మహిళా రైతులు, శ్రామికులపై పడుతున్న ప్రభావంపై జరిగిన ఈ సదస్సులో రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, మహిళలకు దక్కని హక్కులపై వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ ఆహార దినోత్సవాల్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ సమావేశ మందిరంలో జరిగిన సదస్సుకు సుప్రీంకోర్టు ఆహార భద్రతా సలహాదారు ఆచార్య రమా మెల్కోటే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేను రైతును, ఇదే నా అస్తిత్వం. మహిళలు అంటే ఆస్తి కాదు, వారికి ఆస్తి హక్కుంది. వ్యవసాయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ పనిచేస్తున్నారు. దేశంలో 74% కంటే ఎక్కువ మంది గ్రామీణ మహిళలు వ్యవసాయం పనులు చేస్తున్నారు వంటి గోడ పత్రికల్ని సామాన్య రైతుల మహిళలు, ఆదివాసీ మహిళలచే విడుదల చేయించారు. తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యల నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో మహిళలపై పడుతున్న భారాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నా సాయం అందించడంలో సర్కార్ విఫలమవుతోందని నిపుణులు ఆక్షేపించారు. మనం మందులు కొట్టకుండా, మనము కెమికల్స్ కొట్టకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న మందులతోటి, మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులతోటి మనం మంచి పంటలు పండించవచ్చు అని వాళ్ళు చూపిస్తున్నారు. మెదక్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఎక్కడైతే ఆదివాసీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పండిస్తున్నారు ఈ పద్ధతిలో. అండ్ మంచి లాభాలు కూడా తీసుకుంటున్నారు. కూరగాయలు పెట్టుకొని అద్దెకరంలో కూడా 30,000 సంపాదించిన మహిళలు ఉన్నారనమాట. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మహిళల చేతుల భూములు మనం ఇవ్వగలిగితే, వాళ్ళ చేతుల వాళ్ళకు ఒక హక్కులాగా వాళ్ళకు దొరికితే, వాళ్ళు తప్పనిసరిగా మన దేశంకి అవసరమున్న ఆహారం అంతా పండించగలరు. మన దేశంలో మహిళలకు చట్టపరంగా సమాన ఆస్తి హక్కు ఉన్నా ఆ చట్టాలు అమలుకు నోచుకోవటం లేదు. ఏ రకమైన విధాన చర్చల్లో గాని, కార్యాచరణల్లో గాని మహిళల్ని వ్యవసాయంలో సమాన భాగస్వాములుగా పరిగణించడం లేదన్న వక్తలు మహిళలే సేద్యంలో రాణిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని తీర్చడానికి కావలసినటువంటి సమగ్రమైన విధానాలేంటి అని మాత్రం మాట్లాడటం లేదు ఇప్పటిదాకా. సమగ్రంగా ఒక పాలసీ అనేది లేకపోయినట్లయితే చాలా అది ఏదో ఇట్లానే ఉంటుంది. అడ్వాక్ పాలసీ, ఈ రోజు ఒక పాలసీ చెప్పేస్తాము, అది అమల్లో పెట్టేది మళ్ళీ అదొక పెద్ద సమస్య. వ్యవసాయంలో కూలి పనులు చేస్తున్న మహిళలకు కూడా రైతులుగా గుర్తించాలని రైతు స్వరాజ్య వేదిక, శ్రామికుల హక్కుల వేదిక విజ్ఞప్తి చేశాయి. తెలంగాణ రైతు బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన కళాజాత కళాకారుల పాటలు ఆలోచింపజేశాయి. గలుమలు మలిపి కాలువలు తింప గంగలు లేవాయే, వానసిను కన్న రాలకపాయే పంటలెండిపాయే, వానసిను కన్న రాలకపాయే పంటలెండిపాయే. తెలంగాణ రైతన్న బతుకులో కన్నీరే మిగిలే, ఎంత సాకిరి చేసిన గాని ఇత్తు మిగలదాయే, బేరి చేసుకొని చూసుకుంటే కుమిలి సస్తుడాయే. తెలంగాణ రైతన్న బతుకులో ఆకలి చావులురా, తెలంగాణ రైతన్న బతుకులో ఆకలి చావులురా, తెలంగాణ రైతన్న బతుకులో ఆకలి చావులురా.